విజయవాడ నుంచి ప్రారంభమైన ప్రస్థానం సినిమాల్లో ఇంత బలంగా నాటుకోవాలన్న దృక్పథం ఎక్కడి నుంచి వచ్చింది? తెలియదమ్మా ఎక్కడి నుంచి వచ్చిందో అనేది. నేను ట్రైన్ ఎక్కిన రోజున ఎన్టీ రామారావుతో సినిమా తీయాలి అనుకుని వచ్చిన రోజున అదే దృక్పథంతో ఆయన దగ్గరికి వెళ్ళాను. నా మార్కెట్ ఏమంత బాగాలేదు, నీకు తెలియదు, అయినా నువ్వు చక్కగా స్టూడెంట్వి, ఇంకా చదువుకోవాల్సింది ఉంది కదా, ఇంకెందుకు అప్పుడే ఎందుకు వచ్చావు? లేదండి, నా జయం ఇది, మీరు వద్దంటే ఇక్కడే ఉంటాను తప్ప నేను వెళ్ళను అన్నాను. బెజవాడికి వెళ్ళను అన్నాను. అప్పటికి ఇంకా మీ స్టూడెంటా సార్? అంటే అయిపోయిందమ్మా, డిగ్రీ అయిపోయింది. డిగ్రీ పైన ఇంకేమన్నా చేయొచ్చు కదా అన్నారు ఆయన. అంటే నేను చేయనండి, మీతో వ్యాపారం చేయాలని వచ్చాను. 2 రోజులు ఆలోచించుకుని సరే అన్నారు. అట్లాగే ఎదురులే మనిషి స్టార్ట్ అయింది. ఒక రోజు అడిగారు, సినిమా నిర్మాణం అనే ఒక అంశం. నేను ఓ సీత కథ అని ఓ సినిమా తీశాను, శర్మ నేను పార్ట్నర్స్. అది మా సావరెన్ సినీ ఎంటర్ప్రైజెస్ అని ఆ బ్యానర్ మీద తీశాను. ఆ తర్వాత ఇది సపరేట్గా వచ్చి చేశాను. సో దీనికి శ్రీకారం చుట్టింది, ఈ పేరు పెట్టింది, ఎదురులేని మనిషి అనే శంఖం పూరించింది అన్న ఎన్టీ రామారావు. అన్నీ ఎన్టీ రామారావు గారు. ఆయనే ఆశీర్వదించి వెళ్ళి తట్టిపెట్టి పంపించారు. చాలా కృతజ్ఞుడిని. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇవాళ 50 ఏళ్ళు అయ్యిందా నేను వచ్చి, అప్పుడే 50 ఏళ్ళు అయిపోయింది అని అనిపిస్తుంది. రెండోది కరెక్ట్, అప్పుడే 50 ఏళ్ళు అయిపోయింది, ఇంకా చాలా చేయాల్సింది ఉంది.